చేసిన అద్భుతం, నీవు ఆయన కుమార్తెగా, నీవు ఆయన కుమారుడుగా ఉంటే దేవుడు చూపుతాడమా? కృప చూపుతాడు. రెండవది, దేవుడు ఆయన పిల్లలకు సమకూరుస్తాడు, స్థలాన్ని సమకూరుస్తాడు, ఒక ఇంటిని సమకూరుస్తాడు, ఏమండి ఒక భర్తను సమకూరుస్తాడు, ఒక ఉద్యోగాన్ని సమకూరుస్తాడు. దేవుడి ముందుగా ఒక ఉన్నతమైనటువంటి భాగ్యమును ఆయన సమకూరుస్తాడు. చూడు, దావీదు ఆయన కుమారుడు ఉన్నాడు కాబట్టి, గొర్రెలు కాసుకుంటూ దావీదు దేవుడు ఆరాధించాడు కాబట్టి దేవుడు సమకూర్చాడు. ఎలాగా? ఆ దేశం మీద యుద్ధం రావటం, గొలియాతు వాళ్ళు నిలబెట్టడం, గొలియాతు చూసి అందరూ పారిపోవటం, దావీదు తండ్రి దావీదుని పిలవటం, పిలిచిన తర్వాత అబ్బాయి అన్నలకి ఈ జున్ను గడ్డలు, ఈ అంజూరపు ఆవడ, ఖర్జూరపు పండ్లు, ఈ ద్రాక్షరసం, ఈ ఆహారం పట్టుకెళ్ళి అన్న దగ్గర తీసుకురారా అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ గొర్రెలను వేరే కాపరికి అప్పగించి, విడిచిపెట్టి అప్పగించి తండ్రి చెప్పి పని చేయడానికి వచ్చాడు. తండ్రి మీద తిరుగుబాటు చేయాల, వాళ్ళందరూ మెంటిలో ఉద్యోగాలు పెట్టావు, నన్నేమో గొర్రెలు కాసుకున్నా గాడిగా అన్నట్టుగా పెట్టావు, నేను ఇంటికి అంతా అక్కడ యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో నన్నేం చేస్తారో నాకేం జరుగుతుందో అని అన్నా తండ్రి మాటకు లోబడ్డాడు దావీదు. నీకుందా విజేత? నీకుందా విశ్వాసం? నీకుందా ఆత్మీయత? వెళ్ళాడు. ఇదంతా దేవుడు సమకూర్చాడు. వెళ్తుంటే ఆడ ఫిలిష్తీయుడు శపిస్తున్నాడు దేవుడి ప్రజలను, కాపు పుట్టించాడు. చెన్నోడే కదా, ఆయన ఆగలేదు. నా దేవుడి ప్రజలు దూషించడం వీడు ఆపటి వాడు. చిన్న వయసులోనే దేవుడి కోసం రోషంగా బ్రతికాడు. ప్రాణం పోదడంలో కానీ వెనుకెత్తి వేయలేదు దేవుడి కోసం. ఒక్క దెబ్బగా పడగొట్టేశాడు గొలియాతును. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, దగ్గర కత్తి తల నరికాడు. ప్రజలందరూ చూసినప్పుడు దావీదుకు 10,000 చేశారు, 10,000 చేశారు. చెప్పకూడదమ్మా? ఇదంతా దేవుడు దేవుడి మీద ఆనుకున్న పిల్లలకు సమకూరుస్తాడు. మరి మీరు ఎవరి మీద ఆనుకుంటున్నారు? నాకు 100 మంది వస్తారు, 100 మంది ఏదో ఇస్తారు, నేను బతుకుతానని పదల మీద ఆనుకోలేదు. నేను నన్ను పిలిచిన దేవుడి మీద ఆనుకున్నా. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చూసుకుంటాడు నా విషయాన్ని. ఆయన నమ్మకం దావీదు గారు నమ్మకం. నేను నమ్మిన దేవుడు శక్తి సంపన్నుడు, యుద్ధం నాది కాదు. నా దేవుడు అన్నాడు, వెళ్ళాడు, దెబ్బకు పడగొట్టేశాడు గొలియాతుని. అప్పుడు ఇశ్రాయేలు అన్నారు, దావీదుకు 10,000 చేశారు, 10,000 చేశారు. రాజుగా ఉన్న సౌలుకు 1000 అన్నారు, 1000. కానీ దావీదుకు 10,000. మళ్ళీ అసూయ పుట్టిందండి, అసూయ పుట్టిందండి. ఇక చాలా మందికి అసూయ పడతారు. అక్కే బాగా బాగుంటుంటే, బాగా బతుకుతుంటే చెల్లికి అసూయ, అన్నే బాగా బతుకుతుంటే తమ్ముడికి అసూయ. అసూయ పనులు చాలా మంది ఉన్నారు. అసూయ పనులట పరలోకం దగ్గర పోరాట. అసూయ అనేది మనకు ఉండకూడదు. అసూయ అనేది దాన్ని చంపుకోవాలి. అసూయ చెడుగుతాను మనలో మారకూడదు. అది వృక్షమైపోద్ది, మంచి మొక్కలు లేకుండా చేస్తారు. అసూయ అన్నాడు చూడండి, అసూయ. హేబేలు దేవుడు అంగీకరిస్తే కయ్యను అసూయ పుట్టింది, చంపేశాడు. చూసారా, అంతమైపోయాడు. అసూయ ద్వారా అంతగా ఉంటాడు. అసూయ ద్వారా కక్ష పెరిగింది. అసూయ అని దాన్ని చంపుకోవాలి. దేవుడు ఇప్పుడు దావీదుకు 10,000 చేశారంటుంటే సౌలుకు 1000 అంటాడు. అసూయ పుట్టింది సౌలుకి, అసూయ పుట్టింది సౌలుకి. అసూయ పుట్టి ఏమొచ్చింది తెలుసా? దేవుడి దగ్గర నుంచి దెయ్యం వచ్చింది ఆయన మీదకి. దేవుడి దగ్గర నుంచే వచ్చింది దెయ్యం, దురాత్మ సౌలు మీదకి. కారణం అసూయ. అసూయ అసూయ అనే దాన్ని మనం హృదయంలోకి చోటు ఇవ్వకండి. దావీదుకు దేవుడు సమకూర్చాడు. అన్నలకు ఉద్యోగాలు వచ్చే, ఉద్యోగాలు బిడ్డలు పెట్టావు, నాకెందుకని అసూయ పల్లా. అయ్యో నా అన్నలకు పట్టుకెళ్ళాలి, జున్ను గడ్డలు పట్టుకెళ్ళాలి, అయ్యో నా అన్నలకు పట్టుకెళ్ళాలి, ద్రాక్ష
రసం పట్టుకెళ్ళాలి, ఆ అంజూరపు ఆవిడ పట్టుకెళ్ళాలి, ఖర్జూరపు పండు పట్టుకెళ్ళాలి అని వెళ్ళాడు. మనం అనుకుందా మాస్టర్ గారు 3 గంటలకు వచ్చి ఆ పట్టుకెళ్దామని జ్ఞానం ఉందా? అదే వెళ్దాంలే అంటే మేరం గారు తెస్తుంది అనుకున్నాను అయ్యగారు, లేకపోతే ఎంత తెచ్చి పెట్టేదాన్ని అయ్యగారు అంటారు మనమ్మ. ఏమంటే మేరం అయితే మేరని పొందుకుంటారు దీవెళ్ళు, మనమ్మ ఎందుకు వస్తే ఆశీర్వాదాలు? దావీదుకు వచ్చిన దీవెనలు, దావీదు కంటే ముందు యుద్ధంలో సైనికులుగా ఉన్నారు, సైనికులుగా ఉన్నారు అన్నలకు వచ్చిన దీవెనలు రాలా. దావీదుకు వచ్చిన దీవెనలు, సింహాసనం ఎక్కే దీవెన, రాజ్య పరిపాలన చేసే దీవెన. కారణం దేవుడి కోసం రాష్ట్రంగా యుద్ధం చేశాడు. నీకుందా? దేవుడి కోసం